ఇంకా చెప్పాలంటే మీకు ఉన్నా లేకపోయినా సన్నిధికి వచ్చి అడిగి తీసుకొని పోండి, ఎప్పుడు మీకోసం ఇందులో భద్రపరిచి ఉంచుతానని చెప్పా. అర్థమైందా? ఓ చెల్లి, ఇంట్లో పిల్లలకి అన్నం లేదని నువ్వు వ్యభిచార పాపం చేయొద్దు, అక్రమ మార్గానికి వెళ్ళొద్దు, ఏ దరిద్రుడికో తలంచొద్దు. తీసుకొని పోరా తల్లి, తీసుకొని పో. ఇయ్యకపోతే అప్పుడు అన్నా ఇదిగో నాకు ఇంట్లో పిల్లలకి లేదన్న అన్నాం, అన్నా నేను ఇందులో విశ్వాసనే అన్నా, కానీ నా ఇంట్లో జరగట్లేదన్నా, భర్త లేడన్నా, ఇది పరిస్థితి అన్నా. తీసుకొని పో, ఆహారాన్ని తీసుకొని పో, అయిపోగానే మళ్ళీరా తీసుకొని పో. నీకు దేవుడు ఉపాధి కల్పించేంత వరకు తీసుకొని పో తల్లి. నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు నా దేవుడు. నా సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలని కోరుకున్నాడు. పేద, బిక్కి, వృద్ధులు, విధవరాండ్రు, అనాథలు, దిక్కులేనోళ్ళు, వికలాంగులు ఎవరొచ్చినా పట్టడన్నం దొరకాలి, 10 రోజులకి తినడానికి ఇవ్వగలగాలి. అది సన్నిధి మందిరం. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటిదాకా ఆ క్రమాన్ని అలా కంటిన్యూ చేస్తానే ఉన్నా. లాకేత్తం ఇస్తే లే, దాకొమ్మిస్తే లేదు అనే పదం ఉండకూడదు. ఆ మాట ఎవడన్నా ఇక్కడ ఉంచుకొని లేదు అన్నాడంటే వాడు దేవునికి లెక్క చెప్పాలని ఎప్పుడో బీసీలోని వార్నింగ్ ఇచ్చా. ఎవరైనా దీనిలో వచ్చి చేయి జాపితే లేదు అని పంపితే మాత్రం లెక్క చెప్పాలి దేవుడికి. మీరు